ఇక నడిమి పిల్లకి నన్ను కొట్టినాక మళ్ళీ నన్ను విలువనంపిరు మేడం. ఒక ఇద్దరు మనుషులను ఇచ్చి నా దగ్గర దోలిచ్చారు. బీబీనగర్ వెళ్ళిపోయినా నేను. నన్ను కొట్టిన కోపంతో ఇక నేను వెళ్ళిపోయినా. బీబీనగర్ పోయి ఆడపోయి మళ్ళీ ఇల్లు కట్టుకున్నాను నేను. అంటే మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు కదా సపరేట్గా, తర్వాత బీబీనగర్ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వస్తలేదు. ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? ఇప్పుడు 8 ఏళ్ళ మేడం. నేను అవన్నీ దించేసుకున్నాను. నేను పోని అది తప్పో పోయి ఏదో అయ్యింది మేడం. నా భార్య నాకు కావాలి అని అని కూడా నేను 8-9 నెలల శాంతికి కూడా తిరిగిన. 9 ఏళ్ళ శాంతి తిరుగుతున్నా. ఆడ డాక్టర్ రామరెడ్డి అని ఉన్నాడు. ఆయనకు కూడా చెప్పిన ఆయన కూడా ఈయన చెప్పిండు, అరే వద్దు అశోక్ ఇచ్చి వాళ్ళ దాళ్ళు తోలుకొని ఎట్లా ఇది అది అమ్మకారమ్మని అది అమ్మకారమ్మని అంటే అది ఎందుకు అమ్ముతా నేను? ఆ భూమి ఉండని ఇక్కడ పల్లెటూరు భూమి అమ్మేయి. సిటీలో భూమి ఉంటే పిల్లగాడు మగ పిల్లగాడున్నాడు వానికి అవుతుంది అని చెప్పి అన్న మేడం నాది గింతే సంగతి నీకు కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? మీ పొలం అది అమ్మేసి వాళ్ళ దగ్గరికి రమ్మంటారు. వాళ్ళ దగ్గర రమ్మంటారు. వాళ్ళ దగ్గరికి వస్తే ఇక నేను ఆ పల్లెటూరులో భూమి ఏం పని చేస్తుంది, సిటీలో ఉన్న భూమి ఏం పని చేస్తుంది. ఇప్పుడు మీ కొడుకు అందరూ మీ ఆవిడతోనే ఉన్నారా? ఆయన వికారాబాద్లో చేరు. మా పెద్ద బిడ్డ అల్లనే ఉన్నది, మా అల్లుడు అల్లనే ఉంటాడు, నా భార్య అల్లనే ఉంటుంది, పోరాడు అల్లనే ఉంటాడు. అందరూ అక్కడే ఉంటారు, అక్కడనే ఉంటాడు. నేను ఒక్కనే వచ్చి ఎవరు మీతో మాట్లాడరు? ఎవరు మాట్లాడరు. పోతే కూడా అన్న మేడం మీకు గింత ఉల్లిగడ్డ అంత వేస్తారు బరి మీటికి. ఆడ మా అత్తగారి ఇంటికాడ ఈమె చిచ్చోర లెక్క చేసింది మేడం. వాడిని ఈమెను 2 చేతులు పట్టుకొని పోయినా ఊళ్ళోకి తీసుకు. పటవారి దగ్గర తీసుకుపోయినా, కర్ణికం దగ్గర తీసుకుపోయినా, పటేల దగ్గర తీసుకుపోయినా, వీళ్ళందరూ తీసుకుపోయి చూపించాను. ఇంట్లో దొరికింది నాకు. అల్లుడు మీ ఆవిడ? అల్లుడు ఆవిడనేమో ఈడ వికారాబాద్ల. మళ్ళీ అది కాక కూడా ఆ ఊర్లో ఆమె ఊర్లో సొంతం ఆమె ఊర్లో. అప్పుడు ఎవరితో పట్టుకున్నారు? అప్పుడు వాళ్ళు వేరే ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో? పెళ్ళైన కొత్తలో మేడం. పెళ్ళైన కొత్తలో ఇవన్నీ చిచోర లెక్కలు చేస్తుంది. ఆవిడ పేరేంటి? ఆమె పేరు బిచ్చమ్మ. ఇప్పుడు ఆవిడ రానంటుంది మీ దగ్గర? అంటున్నది, వస్తలేదు. మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం కావాలని వచ్చారు? నాకు నా భార్య కావాలి. సో ఇప్పుడు మీరు మీ భార్యని రమ్మని అడగడానికి వచ్చారు? అంతే మేడం. ఏం ఆవిడ మీ దగ్గరికి రానంటున్నారు, పిల్లలు ఆవిడ ఎవరు కూడా రానంటున్నారు. సరే మీ భార్యని పిలిచి అడుగుదా ఇప్పుడు ఆవిడ ఎందుకు రానంటుందా? మీరు అల్లుడా అండి? మీరు మీ పెద్ద కూతురు? ఓకే ఓకే. మీకు మ్యారేజ్ అవ్వలేదమ్మా? మీకు ఒకరికి అవ్వలే. మీ ఆవిడ పెద్ద ఆవిడ? మీరు 2 3? మీరు లాస్ట్. అంటే మీరు ఎవరితోనే వెళ్ళిపోయేది వదిలేశారని చెప్పారు, మీరేనా? ఈవిడేనా? ఈ పిల్లనే. చిన్న బిడ్డ ఏమైంది? వేణుగోపాల్ ఆ పిల్లాడు. మీరు ఏమైనా లవ్ చేసి వెళ్తే తీసుకెళ్ళిపోయారు వదిలేశారని చెప్పాడు ఆయన, మీరేనా అని అడుగుతున్నా. ఏం లే మేడం, ఏం లేదు. ఒక ఊళ్ళో గొడవ అయింది మేడం. ఎవరు వచ్చిండ్రు పోయిండ్రు అని చెప్పినాం మేడంకు. ఒకరు తీసుకొని పోయిండు అది చేసిన అని చెప్పినావు. తీసుకొని పోయినా ఎగరు కాదు చెప్పింది నేను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.